దేవుడు ఇచ్చినటువంటి బిడ్డని దేవుడు పోషించకుండా ఉంటాడా? వెర్రి పనులు చేస్తున్నామని చెప్పి ఆ మాట చెప్పిన తరువాత దేవుడు ఆ గర్భంలోనే సాతాను నన్ను చంపేయాలని అనుకున్నాను. అప్పుడే దేవుడు నన్ను మరణంలో నుంచి తప్పించాడు. 95వ సంవత్సరం ప్రార్థనకు వెళుతూ ఉన్నాను. వెళ్ళేటువంటి సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్నాను. హైవే అది. ఇటువైపు నుంచి లారీ వెళుతుంది. నేను లారీ వెళ్ళిన తర్వాత అటునుంచి ఏం వస్తుందో కనిపించలేదు, చూడలేదు. రోడ్డు క్రాస్ చేద్దామని స్పీడ్గా బయలుదేరేశాను. ఎప్పుడైతే ఇటు వెళ్ళానో నేషనల్ హైవే పొడుగుపాడు రైల్వే స్టేషన్ పక్కనే కోవూరు వచ్చి కొట్టింది. ఎగిరి దూరంగా పడిపోయాను. మా అమ్మ నాన్న వాళ్ళు అయితే నా చావు చూడలేక పెద్ద కేక వేసి ఒకవైపు తిరిగేశారు.